నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. సర్కార్ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కుర్నాపల్లిలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హితవు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను అటవీ రెవెన్యూ శాఖలు సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం. రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజం. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందని మీడియా సమావేశంలో వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో 2021 నుండి 22 సంవత్సర కాలంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, గోడలు పూర్తయ్యాక మరో 1,00,000, ఆ తర్వాత స్లాబ్ నిర్మాణం పూర్తయిన వారికి 2,00,000, ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యేలోగా చివరగా ₹1,00,000 మంజూరు చేస్తుందని ఆయన వివరించారు. పల్లె దవాఖానాల్లో సిబ్బంది పల్లె రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టుకునే లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఇంటి నిర్మాణంలో డబ్బులు తక్కువ పడితే ఇందిరా కాంతి పథకంలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లయితే మరో ₹1,00,000 అదనంగా తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలున్నాయని, అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా కుర్నాపల్లి గ్రామంలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవానికి విచ్చేసిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి వైద్యాధికారి, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించి పూలబొకే అందించారు. అనంతరం ఎమ్మెల్యేకు పల్లె దవాఖానాలో ఎమ్మెల్యేహెచ్పి శైలజతో పాటు ఏఎన్ఎం శాంత వైద్యులు బీపీ చెకప్ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో పాటు సిబ్బంది, ఆశా వర్కర్ల పనితీరును అభినందించారు. ఇలాగే పల్లె ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోండ్ర సంజయ్, సీనియర్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గాంధారి అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు బోధన్, ఏఎంసీ డైరెక్టర్ కరటూరి సత్యనారాయణ, నెహ్రూ నగర్, ఎడపల్లి గ్రామాల మాజీ సర్పంచ్లు అమానులా షరీఫ్, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ సిసింద్రి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ
సవిత, ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినీత్ కుమార్ రెడ్డి, ఆయుష్ విభాగం వైద్యాధికారి వెంకటేష్, సూపర్వైజర్లు రాజేశ్వర్, దేవేందర్, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా పల్లె చౌకాలు మనం హాస్పిటల్ ఇచ్చినాం కానీ జాగా లేదు. జాగా లేకుంటే అజాం అలీ హాస్పిటల్ కట్టుతాడు. 300 గజాలకు జాగా ఇచ్చినప్పుడు సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరస్పర సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని ఆయన సూచించారు. వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఎలాంటి సాగునీటి సౌకర్యం లేని నిజాం సాగర్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ను నిర్మాణం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నిర్మాణ పనుల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్ తాజాగా మరోమారు క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. రిజర్వాయర్ బండ్ నిర్మాణం నిమిత్తం సరిహద్దు ప్రాంతాల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు చెందిన అధికారులతో పరిశీలన జరిపారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలినడకన వాగులు, కొండలను దాటుతూ రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకొని అక్కడి నుండి ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచిన జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. హద్దుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న సబోధన్, సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పరస్పర సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుండి తెలంగాణ జాగృతి జనం బాటను ప్రారంభించనున్నారు. ప్రారంభ యాత్ర కావడంతో జాగృతి శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టనున్నారు. అంతేకాకుండా జిల్లా సరిహద్దు ప్రారంభం టోల్గేట్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుంచి మొదలు కానుంది. మొట్టమొదట తన సొంత జిల్లాలో నుండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టడంతో యాత్ర సక్సెస్ కోసం జాగృతి శ్రేణులు భారీ సన్నాహాలు చేపట్టారు. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు. గన్ పార్క్ వద్ద ఉదయం 9:30 మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద తెలంగాణ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 1:30 బైక్ ర్యాలీ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ జాగృతి కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 4 గంటలకు నవిపేట్ మండలం ఎంచా గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు నందిపేట్ మండలం సిహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దేశంలో 2011 నుండి ఇప్పటి వరకు ఒక్క పోలియో కేసు కూడా రికార్డు కాకపోవడంతో మన దేశం పోలియో రహిత దేశంగా అవతరించిందని WHO చెప్పడం జరిగిందని రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పాకల నరసింహారావు తెలిపారు. ప్రతి ఏడాది 2 విడతలుగా పోలియో వ్యాక్సిన్లు 0 నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ చేయించాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలియో మార్చ్ నిర్వహించారు. ఈ పోలియో మార్చ్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ విజయకాంతారావు జెండా ఊపి ప్రారంభించారు. వాగ్దేవి కాలేజీ నుండి శివాజీ చౌక్ వరకు పోలియో మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు మాట్లాడుతూ 1955లో మొట్టమొదటిసారి విజయవంతమైన పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన అమెరికన్ వైరాలజిస్ట్
డాక్టర్ జోనస్ సాల్క్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ పోలియో మహమ్మారిని మన దేశం నుండి పూర్తిగా పారదోలడానికి ప్రతి ఏడాది 2 విడతలుగా పోలియో వ్యాక్సిన్ 0 నుండి 5 సంవత్సరం పిల్లల వరకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. కావున ప్రతి సంవత్సరం పోలియో వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ప్రజలు తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ కాకతీయ రీజియన్ ట్రైనర్ రంజిత్ సింగ్ ఠాకూర్, క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, సభ్యులు, కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పోలియో ప్రపంచ పోలియో దినం కాబట్టి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున మేము పోలియో వాకును చేస్తూ ఉన్నాము. అయితే ఈ దినం ఏంటంటే అమెరికన్ డాక్టర్ జోనాస్ అని చెప్పేసి 1955లో ఆయన వ్యాక్సిన్ చేసి విజయవంతమైన సంవత్సరం ఆ రోజు 55లో. అయితే అతన్ని పుట్టినరోజు తీసుకొని WHO తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు అందరం కలిసి ఆయన పుట్టినరోజు ఈ 24th అక్టోబరు ఈ రోజు నాడు పోలియో డేగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పోలియో డేగా నిర్ణయిస్తూ పోలియో వాక్ అని పోలియో గురించి అన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించుగా 2013 నుంచి ఇప్పటి వరకు అంటే 36 సంవత్సరాల నుంచి ఒక 10 లక్షల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఈ పోలియో బాధితులు ఉన్నారు. అదే ఈ రోజు నాటికి అందులో 99% 9 ఎరాడికేట్ అయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గుండారం పరిసర ప్రాంతాల్లో అక్రమ మొరం దందా యథేచ్ఛగా నడుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపించారు. ఇంత తతంగం నిత్యం కొనసాగుతున్నా జిల్లాధికారులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో జాన్కంపేట్ నిజామాబాద్ రూరల్ ఏరియా పరిధిలో అక్రమ మైనింగ్ 6 నెలలుగా కొనసాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆరోపించారు. శుక్రవారం స్థానిక భాజపా నాయకులతో మొరం తవ్వకాలు సాగించిన గుట్టలను పరిశీలించారు. ఈ అక్రమ మొరం తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందన్నారు. తాము అధికారులను ఈ విషయమే అడిగితే ఆర్డీఓ, తహసీల్దార్ నేరుగా ఓ ప్రజా ప్రతినిధి పేరు చెబుతున్నారని ఆరోపించారు. ఒక పర్మిట్ టిప్పర్తో రోజంతా అక్రమ మొరం తవ్వకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట, రూరల్ మండలం గుండారం పరిసర ప్రాంతాల్లో గుట్టలన్నీ బోసిపోయి కనబడుతున్నాయని అన్నారు. స్థానిక రెవెన్యూ పోలీసుల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తుందని ఆరోపించారు. పోలీసులు మొరం టిప్పర్లకు కాపలా కాయడం సరికాదని ఆరోపించారు. ఈ అక్రమ మొరం తవ్వకాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. విషయాన్నంతా తాము రికార్డు రూపంలో జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రికి పేషీకి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు కందకట్ల రామచందర్, బాండల భాజపా అధ్యక్షుడు ఇంద్రకరణ్, నాయకులు మల్లెపుల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, హరీష్, ఉప్పు సురేష్, గంగాధర్, పలు గ్రామాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఇందూరు మండలంలోని ఈ గుండారం, మల్కాపూర్ ఏ శివారులో ఉన్న ఈ గుట్టలన్నీ కూడా అటు ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి అక్రమ మైనింగ్ జరగడము విపరీతంగా మీరు చూస్తున్నారు. గత 15-20 నిమిషాల నుంచి ఈ గుట్టలన్నీ లెంగు ఎంతుంటే ఎక్కడ చూడు పొక్కలు కొట్టిపాడేసి ఉట్టి రాళ్ళు రప్పలు తప్ప మిగిల్చలేని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఇచ్చినా దేనికి ఇచ్చినా ఈ సీనరీ ఛార్జెస్ అని చెప్పి మైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని 50% గ్రామ పంచాయతీకి, 25% మండల పరిషత్కు, 25% ఏమో జిల్లా పరిషత్ కట్టాలి. ఇంతవరకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఈ మైనింగ్ కారణం ఏంది? నేను కొన్ని మీకు వివరాలు కూడా చూపిస్తాను. ఇది చూస్తుంటే నేను నిన్నటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం కోసం నేను ప్రయత్నం చేశాను. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడారు. సిద్ధాపూర్కి వెళ్ళి ఇవి చూడండి, ఈ ఇంత పెద్ద పెద్ద వైట్ ఇయ్యాల మనం వస్తున్నామని చెప్పి మీడియాలో ఇది పట్టుకో, మనం మీడియాలో ఇది వస్తున్నామని చెప్పి ఇక్కడ వెహికల్స్ లేవు. ఇక్కడ ఇవి చూడండి, ఇన్ని పెద్ద పెద్దవి పెట్టి ఏ యొక్క ప్రాజెక్టు వీళ్ళు ఇది చేస్తున్నారు? మనకు తెలియని అంత పెద్ద ప్రాజెక్ట్ ఏముంది? ఆ ప్రాజెక్టు ఇందులో నుంచి ఇక్కడ నుంచి ఇచ్చిన మైనింగ్ ఎంత, దాంట్లో వాళ్ళకి వెళ్ళింది ఎంత? నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే మాట్లాడాను. మరి ఎంఆర్ఓ చెప్పి ఇక్కడ భూపతి రెడ్డి గారు చెప్పినట్టు మరి దేనికి చెప్పినావు? ఒక ప్రభుత్వ పని ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ఇస్తారు.
కానీ భూపతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇందులో ఎమ్మెల్యేది? ఇందులో భూపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంది? ఎందుకు నీకు యొక్క క్వారీలకు నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? మీరేమన్నా ఎస్టిమేట్ వేసే అధికారా? ఒక దగ్గర ఇన్ని క్యూబిక్ మీటర్సు, ఇన్ని మెట్రిక్ టన్సు మొరం కావాలి అని చెప్పి ఇవ్వడమా? సార్ నాకు ఏం లేదు, గుండారం అది నా పేరు సార్. గుండారంలో ఇస్తారా సార్? గ్రావెల్ లేదు సార్, ఒకటే నడుస్తున్నది, ఒకటే మన మండల్లో ఒకటే నడుస్తున్నది. మండలం ఒకటే సార్. ఎట్లంటే గుండారం శివార్లు అవసరం ఉంటే రియాజ్ లాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని హిందూ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి పటేల్ ప్రసాద్ అన్నారు. విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రౌడీ షీటర్ రియాజ్ అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం. కోటగిరి మండల కేంద్రంలో హిందూ సంఘాల ఐక్య వేదిక గ్రామస్తుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ప్రమోద్కు ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని స్థానిక పోలీస్ స్టేషన్ హనుమాన్ మందిర్ నుండి బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా ఆ సంఘం నాయకుడు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రౌడీ షీటర్ గజదొంగ అయిన రియాజ్ దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేసినట్లే సమాజంలోని అసాంఘిక శక్తులను ఎన్కౌంటర్ చేస్తే కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మ శాంతిస్తుందని అన్నారు. రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేడ్చల్ జిల్లాలో గోరక్షక్పై కాల్పులు జరిపిన ఎంఐఎం గూండాను సైతం పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, సతీష్, అరవింద్, డాన్ రాజు, మామిడి శ్రీనివాస్, హనుమంతరావు, శ్రీకాంత్, గంగాధర్, శివశంకర్, హంగర్గ శ్రీకాంత్, నాగెల్లి శ్రీనివాస్, సంతోష్, దుబాస్ మహేష్ రెడ్డి, చిత్తరి సంజు, యాదు, గంగాప్రసాద్ గౌడ్, రోషన్, నీలి శంకర్, హస్కుల శ్రీకాంత్, దినేష్, నగేష్, రమేష్, కప్ప సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ప్రమోదన్న కానిస్టేబుల్ మొన్న జరిగినటువంటి ప్రమోదన్న హత్య ఏదైతే విషయం జరిగిందో అది అందరికీ కూడా బాధాకర విషయము. ఈరోజు రాష్ట్రం మొత్తం 4 మూలల కూడా ప్రమోదన్న విషయమే చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక గజ దొంగ రియాజ్ అనే వ్యక్తి అన్యం పుణ్యం తెలియని కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎందుకంటే అతని మీద 48 కేసులు ఉన్నప్పటికీ దొంగతనంలో రాటుదేలినటువంటి ఆ రియాజ్ గజ దొంగని పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రమోదన్న అరెస్ట్ చేసి తీసుకురావచ్చే క్రమంలో చాకు తీసుకొని కడుపులో గుచ్చి చంపేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థ అంతా కూడా కదిలింది అతన్ని పట్టుకోవడానికి. సమాజం అంతా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అది తరుణంలోనే నెక్స్ట్ 2 రోజులలో దొరికితే తీసుకురాచే క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి టెస్టులు చేసే క్రమంలో మళ్ళీ చంపే ప్రయత్నం చేసిండు. ఫయాజ్ అనే వ్యక్తి కూడా పట్టుకునే ప్రయత్నంలో అతని మీద చాకుతో దాడి చేసిండు. ఇలాంటి మైండ్ సెటప్ ధోరణి ఉన్నటువంటి రియాజ్ని తక్షణమే పోలీసుల మీద మరొకసారి కాల్పులు చేసే ప్రయత్నంలోనే తిరిగి రిటర్న్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తక్షణమే అమరుడైండు, చనిపోయిండు. ఆ రోజు నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా నరకాసూరుని ఏ రకంగా అయితే వర్ధన జరుపుకొని పండగ చేసుకుంటామో రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత హిందూ సమాజం అంతా కూడా ఆ రోజు దీపావళి సంబరాలు చేసుకున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరిగేలా తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యత అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విస్తృత ఏర్పాట్లు చేసినందుకు కలెక్టర్ను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అభినందించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఏఓలు, ఏఈఓలు, ఐకేపీ కేంద్రాల ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మోస్రా తహసీల్దార్ కార్యాలయం నుండి వీసీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేసిన విస్తృత ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ను అభినందించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడ సెగ్మెంట్ పరిధిలోని వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల పరిధిలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. అయితే రుద్రూర్ మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులతో అనుసంధానం చేయలేదని ప్రస్తావించగా
ట్యాగింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరిగేలా తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో పరస్పర సమన్వయాన్ని పెంపొందించుకొని ధాన్యం విక్రయం విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై తాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని మామిళ్ళ సాయిరెడ్డి తెలిపారు. న్యాయవాదులు అభివృద్ధికి తన వంతు పూర్తి కృషి చేస్తానని ఆయన అన్నారు. నగరంలోని జిల్లా కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో అడ్వకేట్ బండి పుణ్యరాజ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇంకా బార్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన రెంజర్ల సురేష్ సైతం అడ్వకేట్ పుణ్యరాజ్, సీనియర్ అడ్వకేట్ సుదర్శన్ రావులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం సాయిరెడ్డి మాట్లాడుతూ సభ్యుల సమస్యలు కొన్ని తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తనను జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. న్యాయవాదులందరి అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన రెంజర్ల సురేష్తో పాటు న్యాయవాదులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాణిక్ రాజ్, న్యాయవాదులు భగత్ నరేష్, బి భాస్కర్, సురేష్, ఖాళీద్, తిలక్, విఘ్నేష్, బిట్ల రవి, గోపాల్ రెడ్డి, ఆశ నారాయణ, నారాయణ దాసు, ఆరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జరిగినటువంటి రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ ఎన్నిక కావడానికి ముఖ్య భూమిక మరి నన్ను ఇక్కడ నిజామాబాద్లో ప్రతి ఒక్క అడ్వకేట్ నన్ను ఇక్కడ ఏకగ్రీవంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వల్లనే అక్కడ నేను ఎన్నుకోబడినాను. మరి ఏదైతే ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పారో మా కార్యవర్గం త్వరలోనే ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి హెల్త్ కార్డు విషయంలో మాట్లాడడం జరుగుతుందని మేము అనుకోవడం జరిగింది. 2019 తర్వాత హెల్త్ కార్డ్స్ లేకపోవడం వలన మరి జూనియర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మేము మొదటి ప్రాధాన్యతగా తీసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరి నన్ను సన్మానించినటువంటి సుదర్శన్ రావు గారికి, మరి పుణ్యరాజు గారికి, అలాగే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మా వైస్ ప్రెసిడెంట్ రెంజర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి
బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ ఏఎంసీ ఉపాధ్యక్షుడు రామచందర్ అన్నారు. రైతులు డ్వాక్రా మహిళలకు సహకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరలు పొందాలని ఆయన సూచించారు. నైపేట్ మండలం నందిగాం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జంగిటి రామచందర్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు సావిత్రి రజితతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత మహిళా సంఘాలకు ఇవ్వడంపై సంఘం సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం విక్రయించాలని, దళారుల మాయలో పడొద్దని సూచించారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం సంఘాల వారీగా కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని చెప్పారు. రైతులు వారికి సహకరించాలని కోరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున అక్కడక్కడ వరి ధాన్యం రంగు మారిందని రైస్ మిల్లర్లతో మాట్లాడి ఆ ధాన్యం సైతం సేకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐకేపీసీసీ పల్లికొండ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు పెద్దొల్ల పూశెట్టి, నాయకులు సంజీవ్, రైతులు రవి, సాయి కుమార్తో పాటు పలువురు మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇది లేట్ అయింది. అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతుల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎందుకంటే రైతులకు లాభం జరగాల, మధ్యలో దళారులు ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాన్ని స్థాపించింది. ఈ కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి నష్టం ఉండదు. రైతులు గ్యారెంటీగా కొనుగోలు కేంద్రాలలో పెట్టి ఐకేపీకి పెట్టి గ్యారెంటీగా నిద్రపోవచ్చు అన్నట్టు, పైసలు ఎటువో డబ్బులు ఒక 4 రోజులు అటు ఇటు అయినా కానీ తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి బేఫికర్గా ఉండొచ్చు. దీంట్లో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కొన్ని నల్లవాడడం కానీ ఏదైనా జరిగినా కానీ మేము రైస్ మిల్లర్లతో మాట్లాడి, కలెక్టర్ గారికి చెప్పి రైస్ మిల్లర్లతో మాట్లాడి మంచి రేట్ వచ్చే విధంగానే చూస్తాము. దీనికి ఏమో భయపడే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ కోరుకుంటున్నాము. జహీరాబాద్ గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ 6వ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, గణపతి పూజ, సత్వి పుణ్యవచనం చేశారు. అలాగే గ్రామం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గుట్టపై కూరేగించి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకట బుచ్చన్న, తహసీల్దార్ ప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు బి నరేష్, కార్యదర్శి ఎస్ సుమన్, క్యాషియర్ బి లింగయ్య, సంఘం సభ్యులు నర్సయ్య, గోవర్ధన్, అనిల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషములలో స్వామివారి పల్లకి సేవ అంటే ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుంచుకొని కళ్యాణ మండపంకు వీచేసి స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతముగా బహిర్వాద గ్రామ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మన లోక సంక్షేమం కొరకు స్వామివారి లోక కళ్యాణాన్ని కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామంలోని ప్రజలు పాడి పంట శిశువు పశువు అందరూ సంక్షేమార్థం కోసము, లోక కళ్యాణార్థం కోసము విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామంలోని ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా ప్రారంభమై మొత్తం ప్రజలందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. మద్యం షాపుల దరఖాస్తులకు ఈసారి పోటీ తగ్గింది. ఎక్సైజ్ శాఖ అనుకున్న టార్గెట్ రీచ్ కాకుండా కొంతమేరకు ఊరటనిచ్చింది. దరఖాస్తుల గడువు పెంచినప్పటికీ ఆసక్తిదారుల నుంచి స్పందన కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు 2026-2027 సంవత్సరానికి 2776 దరఖాస్తులు వచ్చాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు ఈ నెల 18న దరఖాస్తుల స్వీకరణ గడువు ఎక్సైజ్ శాఖ విధించింది.
వ్యాపారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 23 వరకు గడువును పొడిగించింది. గత ఏడాది కంటే తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది 102 వైన్ షాపులకు 3759 దరఖాస్తులు వచ్చాయి. దీంతో 75 కోట్ల 18 లక్షల ఆదాయం చేకూరింది. అయితే ఈసారి 2776 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరించారు. 83 కోట్ల 28 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది దరఖాస్తుకు 2 లక్షల రూపాయల రుసుము విధించగా ప్రస్తుతం 3 లక్షల రూపాయల రుసుము విధించడంతో దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వెనుకంజ వేశారు. రుసుము పెంచడం, రిజర్వేషన్ల కేటాయింపుతో పాటు గతేడాది లిక్కర్ అమ్మకాలు 10% తగ్గడంతోనే మద్యం దుకాణాలకు దరఖాస్తులు తగ్గాయని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ అనుకున్న టార్గెట్ను చేరుకోలేకపోయింది. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఈ నెల 27న నగరంలోని భారతీ గార్డెన్లో ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాటు చేశారు. డ్రా ద్వారా ఎంపికైన వారికి మద్యం షాపులను కేటాయిస్తారు. పూర్తి స్థాయిలో కోతకు వచ్చిన తర్వాతే వరి పంట కోయాలని కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ పాలపి నరసయ్య రైతులను కోరారు. ప్రభుత్వ మార్గ నిర్దేశాలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్, ఇనాయత్ నగర్, బషీరాబాద్, కోనసముందర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నరసయ్య, తహసీల్దార్ ప్రసాద్ రైతులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణం, 500 రూపాయలకే గ్యాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రైతులు సహకరించి వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ వరి ధాన్యం తేమ శాతాన్ని సరిగ్గా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకట బుచ్చన్న, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, మాజీ ఎంపీపీ గుడిసి అంజయ్మ, బాల్కొండ కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బట్టాల సతీష్, సిసిలు ఎడెల్లి రవి, పీరియా, వివిధ గ్రామాలకు చెందిన ఐకేపీ అధ్యక్షురాలు, సిఏలు, మహిళా సంఘ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో ఐకేపీ మహిళల ద్వారా మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి ఎంఆర్ఓ గారితో మరియు మా వైస్ చైర్మన్ గారితో, ఇక్కడ స్థానిక నాయకురాలతోటి, మాజీ ఎంపీపీ అంజమ్మ గారితో, ఇక్కడ ఐకేపీ వివో సంఘం అధ్యక్షులతోటి, ప్రతి ఒక్కరితోటి ఏపీఎం గారితో కలిసి ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వడ్లు కొనుగోలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరికి ఏ గ్రేడ్కు 2389 రూపాయలు, బి గ్రేడ్కు 2369 రూపాయలు మరి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు సన్నడ్లు పండించినటువంటి రైతులకు 500 బోనస్ను కూడా ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా రైతులందరూ మీ యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లకి తీసుకొచ్చి మీ ధాన్యాన్ని అమ్మాలని చెప్పి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నవీపేట్ మండలంలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఆమెను హత్య చేసి పెట్రోల్తో మృతదేహాన్ని తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే నవీపేట మండలం ఫతేనగర్, నాగేపూర్ గ్రామాల శివార్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు మద్దెపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జిగా పోలీసులు నిర్ధారించారు. గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శ్యామల లక్ష్మిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని పెట్రోల్తో తగలబెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. దాంతోపాటు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లడం జరిగిందని, మృతురాలు మద్దెపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మిగా గుర్తించామని అన్నారు. ఆమె గత 3 రోజుల క్రితం గంగవ్వ అనే స్నేహితురాలితో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అన్నారు. ఈ హత్య వెనుక గల కారణాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి దగ్గరలో పొలాలలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అది పార్షియల్గా
కొద్దిగా కాలిపోయి ఉండి మిగతా కొంత పార్ట్ కాలకుండా ఉండి మాకు ఆ కెనాల్ పక్కన పొలాలకు వెళ్ళే దారిలో కనబడ్డది. ఆ సమాచారం మేరకు మేము వెళ్ళి చూసేసరికి ఒక మహిళ పార్షియల్గా కాలిపోయింది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేసరికి మేము మధ్యపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అని తెలిసింది. దాదాపు 40 నుండి 45 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ సిస్టరు ఈమె మధ్యపల్లిలో నివసిస్తుంటారు. ఈమె 10 సంవత్సరాల క్రితమే భర్తతోటి సపరేట్గా ఉంది. ఇలా ఈమెకు కూతురు కూడా ఉంటే మృతురాలకి పెళ్ళి అయ్యి ఆమె అత్తగారింటి దగ్గర ఉంటుంది. ఇలా సిస్టరు ఈమె వీళ్ళిద్దరు మాత్రమే మధ్యపల్లిలో ఉంటారు. వాళ్ళ సిస్టరు చెప్పిన సమాచారం మేరకు 2 days బ్యాక్ ఈ మృతురాలు లక్ష్మి ఇంట్లో నుండి వాళ్ళ ఫ్రెండు లింగవ్వతో పాటు నవిపేట వచ్చింది. ఆ తర్వాత ఫోను కాంటాక్ట్ కాలేదని చెప్పడం జరిగింది. ఈరోజు చూసేసరికి లక్ష్మిగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదురాలు ఉన్నారో మృతురాలు యొక్క సిస్టర్కు ఎవరైనా చంపుండవచ్చు అని అనుమానం ఉంది కాబట్టి మేము ఈ అనుమానం కిందనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మిగతా వివరాలను కూడా మేము తర్వాత అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ మెజిస్ట్రేట్ 14 మందికి 21,000 రూపాయల జరిమానా విధించారని, 4 జైలు శిక్ష విధించారని తెలిపారు. ఆకుల రాజశేఖర్కు 1 రోజు, రాంపాల్, సయ్యద్, షేబాష్ వ్యక్తులకు 2 రోజులు, చాకలి రాజుకు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలో అరటి పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న కరీం అనే వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ఎస్ఐ కోటేశ్వరరావు స్పందించి అతనికి ప్రథమ చికిత్స చేసి బాధితుని బంధువులను పిలిపించి ఇంటికి పంపించడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు తరఫున ఫిట్స్ బాధితుడు పేదవాడు కావడంతో వైద్యం కోసం 500 రూపాయలు నగదును కూడా ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఆ వ్యక్తిని ఆదుకొని సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. సర్కార్ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కుర్నాపల్లిలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవ కార్యక్రమంలో హితవు. ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజ బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.